ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి దళితులకు న్యాయం చేస్తానని చెప్పి దళితుల గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను దళితుల కోసం 27 స్కీములు తీసుకొచ్చాను. 27 స్కీములు రద్దు చేశాడు. దళితుల కోసం సప్లాన్లో ఒక్కొక్క సంవత్సరం 28,000 కోట్లు ఖర్చు పెడితే అవన్నీ కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం రద్దు చేశాడు. కులాంతర వివాహాలని రద్దు చేశాడు. దళిత బిడ్డలు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్క దళితుడికి అన్యాయం జరిగింది. ఇంకో పక్క మీకు విదేశీ విద్య పెట్టాను, ఆ పేరు కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టాను. కానీ దుర్మార్గుడు వచ్చి అంబేద్కర్ గారి పేరు చేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని మీకు ₹1 ఇవ్వని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను కోరుతున్నా, మళ్ళీ మంచి రోజులు రావాలంటే ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకోవాలి. ఇతను ఒక అహంభావంతో ముందుకు పోతున్నాడు, విధ్వంసాన్ని చేస్తున్నాడు, అవినీతితో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడు. అతన్ని మీరు ఓడిస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఒక విధంగా చూస్తే దళితులకు ఎక్కడా స్వాతంత్రం లేదు. దళితులు మాట్లాడడానికే వీలు లేదు. నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలబడి మాట్లాడే శక్తిని కూడా ఇవ్వకుండా ఇష్టానుసారం అహంకారంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చాడు. రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే 4.5 ఏళ్లలో 6,000 పైన దళితుల పైన కేసులు పెట్టాడు. 188 మంది దళితులు చంపేశారు, వేధింపులకు గురి చేశారు. ఒక్క సంఘటన కూడా స్పందించలేదు. కాకినాడలో వీళ్ళ ఎమ్మెల్సీ దళితుడిని చంపి డోర్ డెలివరీ పంపిస్తే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీ అహంకారం ఏంటి, మీ పెత్తనం ఏంటి? చంపి డోర్ డెలివరీ చేస్తే దానిపైన కూడా మాట్లాడకుండా మీ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే దళితులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, 13వ తారీఖు వస్తుంది. దళితులందరూ ఇటుకండి. మీకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, మీకు న్యాయం చేసే కూటమి ఎన్డీఏ కూటమి. ఇది గుర్తుపెట్టుకొని దళితులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా. ఇంకో పక్క బీసీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, వెనుకబడిన వర్గాలు. తెలుగుదేశం పార్టీని కాపాడిందే వెనుకబడిన వర్గాలు. మీకు రుణపడి ఉన్నాం. అనంతపురం జిల్లాలో ఎక్కువ వెనుకబడిన వర్గాలే ఉన్నారు. భవిష్యత్తులో కూడా అన్ని విధాల రాజకీయంగానే కాదు, ఆర్థికంగా, సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి వస్తానే 30 స్కీముల్ని, పథకాలను రద్దు చేశాడు. ఆదరణ పథకం లేదు, బీసీ కార్పొరేషన్కు నిధులు లేవు, చేనేతలకు సబ్సిడీలు లేవు, స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్లు కట్ చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అదే మరి మైనారిటీస్ మోసం చేశాడు. నేను బీసీలకు ఒకటి హామీ ఇచ్చాను, 50 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇదే కాకుండా ఈరోజు మిమ్మల్ని చూస్తున్నా నేను, ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే వీళ్ళు. నిన్న పులివెందులకు వచ్చాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చూశారా తమిళ్లో ఎన్ని అబద్ధాలు చెబుతున్నాడో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇక్కడ ఉండే వాళ్ళందరూ అడుగుతున్నా, బాబాయిని చంపింది ఎవరో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి అర్థమైందా అని అడుగుతున్నా. బాబాయిని గొడ్డలు వేటేసి
నాటకాలు ఆడుతున్నారు. నిన్న మీరు చూశారు. ఫస్ట్ నుంచి అది చూస్తే నాకు అనిపిస్తుంది మామూలుగా బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు తీస్తూ ఉంటారు. వాళ్ళని మైపరిచే విధంగా వాడెవ్వడు ఊహించిన విధంగా వీళ్ళు రోజుకొక మలుపు తీసుకుపోతున్నారు. ఈ వేళ చెప్పింది రేపు చెప్పరు, ఈ కోర్టులో వేసింది ఇంకొక కోర్టులో వేయరు. ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కాలేదు.